హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్నర్ జోన్. ఈరోజు మనం 6th క్లాస్ తెలుగులో 2వ పాఠం స్నేహబంధం నేర్చుకుంటున్నామండి. మీ అందరికీ తెలుసు, మన టెక్స్ట్ బుక్లో దాని మీద పేరు కూడా మనకు ఇంపార్టెంట్ అని. అదొకటి కూడా మీకు ప్రతిసారి నేను టెక్స్ట్ బుక్ చూపెట్టడం ఎందుకంటే మీరు మర్చిపోవద్దనేటువంటి ఉద్దేశంతో. ఓకే అండి, కొత్తగా వాచ్ చేస్తున్న మిత్రులందరికీ స్వాగతం మన ఛానల్కు. అందరికీ మంచి మార్క్స్ టెట్ అండ్ డిఎస్సిలో రావాలని కోరుకుంటున్నాం. మన ఛానల్ మీకు చాలా మంచిగా యూస్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాం. మీరందరూ కొత్త మిత్రులు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. తర్వాత మనకు కామెంట్ బాక్స్లో మన వాట్సాప్ గ్రూప్కి సంబంధించి లింక్ ఉంటుందండి. దానికి మేము ప్రతిరోజు మనకు టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇంకా కరెంట్ అఫైర్స్ పంపిస్తున్నాము, కాబట్టి మీరు జాయిన్ అవ్వగలరు. మనం ఇక్కడ స్నేహబంధం 2వ పాఠమైనటువంటి 6వ తరగతి తెలుగులో చూసినట్లయితే స్నేహబంధం పాఠం చూద్దాం. ఇదంతా కూడా ఉన్మీకరణ చిత్రం. నేను ముందుగానే అన్న ఉన్మీకరణ చిత్రం అనేది 45 మినిట్స్, అంటే మనం తీసుకునేటువంటి ఫస్ట్ పీరియడ్ మాత్రమే ఉన్మీకరణ చిత్రం చెప్పాలి. పీరియడ్ దాటద్దు. ఓకే, అది పీరియడ్ దాటద్దు, వేరే పీరియడ్లో చెప్పద్దు, అంటే వేరే 45 నిమిషాలు అనేటువంటిది దాటద్దు. ఇది మెథడ్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇప్పుడు మనం ఉద్దేశం చూద్దాం. పాఠం ఉద్దేశం: స్నేహం అనేది చాలా విలువైనది. మంచి మిత్రులతో స్నేహం చేయడం చాలా అవసరం. స్నేహం యొక్క గొప్పదనాన్ని తెలియజేయడం, విద్యార్థులలో స్నేహ భావాన్ని పెంపొందించడం ఈ పాఠం ఉద్దేశం. ఓకే అండి, మనం డైరెక్ట్ టాపిక్లో వెళ్ళిపోదాం. ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు, ఎందుకంటే మనకు వెనకాల బిట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూద్దాం పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం అనే ప్రక్రియకు చెందింది. ఏ ప్రక్రియకు చెందింది అనేది కూడా అడుగుతారు. ఓకే, ఫస్ట్ లెసన్ అనేది గేయ ప్రక్రియకు చెందినది. మీరు ఎప్పుడైనా కూడా ఫస్ట్ లెసన్స్ గుర్తుపెట్టుకుంటారు కదా, అది ఎప్పటికీ గేయ ప్రక్రియకు చెందినదయ్యే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనము సెకండ్ లెసన్ ఏంటిది? స్నేహబంధం కథా ప్రక్రియకు చెందినది. ఓకే, దీంట్లో చూద్దాం. ఆకట్టుకునే కథనం, తర్వాత సరళత, పాత్రలకు తగిన సంభాషణలతో కూడుకొని ఉన్నదే కథ. చూడండి, ఇక్కడ ఆకట్టుకునే కథనం, సరళ, పాత్రలకు తగిన సంభాషణలతో కూడుకొని ఉన్నదే కథ. చూడాలి మనం కథ అంటే ఏంటిదో కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేశాడు, కాబట్టి మనం 1-2 సార్లు చూడడంలో తప్పు లేదు. తర్వాత విష్ణు శర్మ అంటే పంచతంత్రం. ఇది ఒరిజినల్ ఎక్కడ ఉంది అంటే మనకు పంచతంత్రం. ఓకే, పంచతంత్రం నుండి చిన్నయ్య సూరి గారు ఇక్కడ తెలుగులోకి అనువాదించిన మిత్రలాభం ఉంది. ఇక్కడ పంచతంత్రాన్నే మిత్రలాభం అని తెలుగులో అనువాదించారు. ఆ మిత్రలాభంలోని కథకు సరళవచన రూపమే ఈ పాఠ్య భాగం. ఓకే అండి. ఓకే, మనం నెక్స్ట్ వెళ్ళినట్లయితే ప్రవేశిక చూద్దాం. చిత్రాంగా, భయపడకు. ఇప్పటి వరకు మేము ముగ్గురం స్నేహితులం. ఇప్పుడు నువ్వు కూడా కలిశావు. నువ్వు కూడా మాతోనే ఉండు. ఒకరికొకరం సహాయపడుతూ కలిసిమెలిసి ఉందాం అంటూ మందరకం అన్నది. ఈ మందరకం ఎవరు? చిత్రాంగుడు ఎవరు? ఈ మాటలను మంతరకం ఎందుకు అనాల్సి వచ్చింది? మొదలైన విషయాలను ఈ పాఠం చదివి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు జస్ట్ ఇంపార్టెంట్ నార్మల్ చెప్పేసి నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇక్కడ కాకి ఏంటిదట? లఘు పతకం. ఓకే, పతనకం. ఓకే, కొన్ని ఇక ప్రొనౌన్సియేషన్స్ ఉంటాయి. తర్వాత ఎలుక ఏంటిది? హిరణ్యకం. నెక్స్ట్ తాబేలు ఏంటిది? మంతరకం. తర్వాత జింక ఎవరు అనేది మనకి ఇక్కడ చూద్దాం. జింక అంటే మనకి ఇంకొక పేరు వస్తుంది. ఏంటిదంటే మనకు చూద్దాం నెక్స్ట్. ఇక్కడ చూడండి, మనకు చిత్రాంగుడు అన్నాం కదా, ఇదే. ఓకే, నెక్స్ట్ ఇదంతా కూడా లెసన్ అండి. మనం ప్రతి ఒక్కటి చెప్పలేం కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్సే చెప్తున్నాం కాబట్టి మీరందరూ కూడా 1-2 సార్లు అనేది నేను ప్రతి ఒక్కసారి అంటున్నా. దీని అర్థం ఏంటిదంటే ఒకసారి చదివింది ఇంకోసారి చదవాలి, అంతే. 1-2 సార్లు చదివితే మనకు రివిజన్ అవుతుంది, పట్టుదల అనేది సబ్జెక్ట్ మీద వస్తుంది. ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ దీంట్లో డిఎస్సిలో అడిగినటువంటి టెట్ కూడా కాదండి, డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్న ఏంటిదంటే కాకి పేరేంటిది అంటే ఇవన్నీ కూడా కరెక్ట్గా ఆర్డర్లో. కాకి ఏమంటాం పాఠంలో? ఎలుకని హిరణ్యకం, తాబేలు మంతరకం, జింక చిత్రాంగుని ఇట్లా అంటాం కదండి. దీనికి సంబంధించిన ఒక బిట్ అడిగారు డిఎస్సి 2024లో. ఓకే అండి, మనం ఇక్కడ చూసాం చిన్నేశ్వరి గారు రాశారు. చిన్నేశ్వరి గారు మనకు విష్ణు శర్మ పంచతంత్రం ఉంది కదా, దాన్ని తెలుగులో అనువాదించింది ఏంటిది? మిత్రలాభం. దాంట్లోదే ఈ స్నేహబంధం అనేటువంటి లెసన్. ఓకే అండి, నెక్స్ట్ మనం చూద్దాం అర్థాలు. ఇప్పుడు మనము గ్రామర్లో వచ్చేద్దాం. అర్థాలు: మడుగు అంటే నీటికుంట, కాలువ, కొలను, సరస్సు. ఇక్కడ సరస్సు అన్నా, కొలను అన్నా, కాలువ అన్నా, నీటికుంట అన్నా, మడుగు అన్నా ఒక్కటే. ఓకే అండి, నెక్స్ట్ కానుక అంటే బహుమతి. ఇది ఓకే, సింపుల్. కంచె రక్షణకు ఏర్పడిన కంప. ఓకే అండి, మనం ఇట్లా కంచె వేసుకుంటాం కదా. ఇప్పుడు
మన చుట్టూ ముందు ఇట్లా వేసుకునేది, ఇప్పుడు అన్నీ కూడా పరారి గొడవలు అయిపోయినాయి. ఓకే, నెక్స్ట్ చెలిమి. చెలిమి అంటే స్నేహం, మైత్రి, నెయ్యం, సోపతి, సఖ్యం. ఓకే, ఈ నెయ్యం అనేది మీకు కొంచెం కన్ఫ్యూజ్ చేయొచ్చు కాబట్టి మనము గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ అపాయకరం అంటే ప్రమాదకరం. నెక్స్ట్ ఇక్కడ కాకి అంటే ఏంటిది? వాయసం. గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ ఇంకా చూద్దాం. ఇక్కడ కుర్మా అవతారం ఎత్తారు అని అంటాం కదండి. కుర్మా అవతారాలు అంటే తాబేలు అవతారం. కుర్మా అంటే తాబేలు అని అర్థం. ఈ కన్నం నుండి చూడు అంటే ఏంటిది? ఈ రంధ్రం, కలుగు, తర్వాత బీలం, ఇవన్నీ కూడా మనకు కన్నానికి అర్థాలండి. ఇక్కడ మనకు హెలెన్ అని మనకు ఇక్కడ సిడబ్ల్యూఎస్ఎన్ అంటే ఆమె ఏంటిది? కొంచెం మనకు ఆత్మవిశ్వాసం అంటే పిల్లలకు మోటివేషన్ కానివ్వండి, ఇంకా కూడా మనకు యూస్ఫుల్గా ఎట్లా ఉండాలి అనేది ఆమె 8 years అంటే 8 monthsలోనే కొన్ని మనకు హియరింగ్, తర్వాత విజన్, తర్వాత కొన్ని మాట్లాడకపోవడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఆమె కథ ఈవీఎస్లో కూడా ఉంది. ఇక్కడ కూడా మనకు చిన్నగా పారా రూపంలో ఇచ్చారు. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే ఇంగ్లాండ్, అమెరికా, ఆఫ్రికాతో పాటు ఇండియా కూడా ఆమె వచ్చి ఎంతోమంది పిల్లల దాంట్లో మనకు వాళ్ళ జీవితాల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఓకే అండి, ఇక్కడ ప్రకృతి వికృతులు చూద్దాం. అడవి, స్నేహం, నెయ్యం, సహాయం, సాయం, రాత్రి, ఆకాశం. ఇక్కడ నేను మనకు ప్రకృతి ఇటు వచ్చినా వికృతి ఇటు వచ్చినా మనం ఇది ఎక్కువ మనం డామినేటెడ్గా దాన్ని చూడవలసిన అవసరం లేదు. ఎప్పుడైనా కూడా అడవి ఉంది, ఎగ్జాంపుల్ ఇటు అటవీ ఉంది. ఒక వైపు ఏమో ఇటు అటవీ ఉంది, ఇటు అడవి ఉంది. అరే ప్రకృతి ఇటు రావాలి, వికృతి ఇటు రావాలి, వికృతి ఇటు రావాలి, ప్రకృతి, అదంతా నీకు అవసరం లేదు. మనం ఎప్పుడైనా కూడా అడవి వచ్చిందా, అవి ప్రకృతి వికృతులు అంతే. ఏదైతే ఉంటేంది మనం ఆన్సర్ పెట్టి రావాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు అక్షరమాల లేదా మనకు వర్ణమాల చూస్తే మనము మూడు విభాగాలుగా మనకు 3 భాగాలుగా విభజించబడ్డాయి. అచ్చులు, హల్లులు, ఉభయ అక్షరాలు. మీకు ఒకటి గన్ షాట్ 1 mark టెట్ అండ్ డిఎస్సిలో ఇందులో నుండి రాకపోతే నాకు అడగండి. అది కంటెంట్ అయినా కావచ్చు, గ్రామర్ అయినా కావచ్చు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేటి ఎంత బేసిక్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి మీకు తెలిసిపోతాయి. చూద్దాం. ఇక్కడ అచ్చులు ఏంటిది? అచ్చులు అంటే ఏంటిది? ఆ నుండి అవు వరకు. చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఇక్కడ 14 ఉంటాయి కొన్ని, తర్వాత మహా కలిపితే 16 ఉంటాయి. లెక్క అనేది ఎక్కడా కూడా డామినేటెడ్గా మనకి ఇవ్వడం లేదు. సో మీరు లెక్క అనేది పక్కన పెట్టి అచ్చులు అంటే ఏంటి, హల్లులు అంటే ఏంటి అనేది చూడండి. వాటికి మంచిగా నేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. ఓకే అండి, మనకి ఇక్కడ అచ్చులు అనేటి 2 విభాగాలుగా మనకు ఇక్కడ విభజించబడ్డాయి. ఇక్కడ హ్రస్వాలు, మళ్ళీ దీర్ఘాలు. హ్రస్వాలు అంటే ఒక మాత్ర కాలంలో, దీర్ఘాలు అంటే 2 మాత్ర కాలంలో ఉచ్చరించబడేది. ఇక్కడ చూద్దాం. అ, ఇ, ఉ, రు, ఏ, ఓ, ఇట్లా ఒక మాత్ర కాలం. దీర్ఘాలు అంటే ఆ, ఈ, ఊ, రు, ఏ, ఓ, ఐ, ఔ. ఇట్లా డిఫరెన్స్ అనేది ఉంది. ఇక్కడ మాత్ర అంటే కనురెప్పపాటు కాలం. ఇట్లా కన్ను కొట్టండి ఒకసారి, టిక్ టిక్ అని కొట్టారు కదా, అంతే. టిక్ టిక్ అని కొడుతుంటే ఆ, ఈ, అని అంటాం మనం. ఓకే, నెక్స్ట్ హల్లులు. హల్లులు అంటే ఏంటిది? మనకు కా నుండి మా వరకు ఉండేటువంటివి హల్లులు అండి. ఇక్కడ మనకు చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ కచట తప చూద్దాం. మీకు ఇక్కడ ఎంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే మీరు జీవితాంతం కూడా మర్చిపోయినటువంటి లెక్క చిద్దాం. ఇవన్నీ కూడా ఏంటిది? పరుషాలు. ఓకే, నెక్స్ట్ ఇది వదిలేయండి. నెక్స్ట్ ఇంకొకటి ఉన్నది కదా, ఏంటిది? గజడ దబ. ఇది సరళాలు. ఓకేనా? ఇది వచ్చింది అనుకోండి, ఇవన్నీ వచ్చేస్తాయి. పరుషాలు, సరళాలు, అనునాసికాలు, తర్వాత అంతస్తాలు, ఊష్మాలు అన్నీ వస్తాయి. ఓకే, మనకు ఇది అయిపోయింది. ఇదంటే ఏంటిది? పరుషాలు. ఇది సరళాలు. మిగిలింది ఏమున్నాయి? ఇవి 2 ఉన్నాయి కదా, ఇవి 2 మహాప్రాణాక్షరాలు లేదా వర్గయుక్కులు అని కూడా మనం అంటాం. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ వర్గయుక్కులు లేదా మహాప్రాణాలు ఉంది కదా. ఇక్కడ మీకు ఇంకొక ఇంపార్టెంట్ ఏంటిది? ఇవి 2 అల్ప ప్రాణాలు, ఇవి 2 మహాప్రాణాలు. ఓకే, నెక్స్ట్ మనకు ఇది ఉంది 5. ఇక్కడ పాంచ్ అంటే 5. ఇవన్నీ ఉన్నాయి, 1 2 3 4 5. ఓకే, కోడ్
తర్వాత పంచవర్గాక్షరములు లేదా ఇంకా అనునాసికములు. అనునాసికములు అంటే ఏంటిది? ముక్కుతోటి పలికేటువంటివి. ముక్కు ముక్కు మ న ణ ఇట్లా పలుకుతారు. అంటే ఒక్కొక్కరికి వాయిస్ ఒక్కొక్కటి ఉంటుంది కాబట్టి మీకు నాది నచ్చకపోవచ్చు, మీరు కూడా ఒకసారి పలికి చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ యా రా ల వ ఇవన్నీ కూడా అంతస్తాలు. ఓకే, అంతస్తాలు. నెక్స్ట్ ఇక్కడ ఇవి ఉన్నాయి కదా 4, ఈ 4టిని కూడా మనము ఏమంటామంటే ఊష్మాలు. ఊష్మాలు. మీకు టైం వేస్ట్ అవుతుంది అని అనిపిస్తుంది నాకు, కానీ అట్లా అనుకుంటే మాత్రం నాలెడ్జ్ రాదు. ఓకే, మీరు అనుకుంటారు లోపల మనసులో, నాకు అర్థమవుతుంది, కానీ అట్లా అనుకుంటే మాత్రం మీకు ఎట్లా మంచి మార్క్స్ రావు. నేనే చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఉన్నది కదా, ఈడున్నది కదా, మళ్ళీ దానికి చెప్పుడు అవసరమా అని అనుకుంటారు. ఇక్కడ ఉన్నదాన్ని చెప్పడం కంటే ఒక సెకండ్ ఎక్కువ అయితే తప్పేమున్నది? ఇట్లా ఊష్మాలు అని రాస్తే ఇది నేను రాసేది ఫోన్ మీద కాదు, మీ బుర్రల, కాబట్టి మంచిగా వినండి. ఓకే, ఇదంతా కూడా మనకు చూద్దాం. ఇక్కడ పరుషాలు సరళాలు అంటే అల్ప ప్రాణాలు, మహాప్రాణాలు అనగా వర్గయుక్కులు, తర్వాత అనునాసికములు అంటే ఈ 5, వీటిని మనము పంచవర్గాక్షరములు అంటాము. అంతస్తాలంటే ఎరలవ యారలవ, తర్వాత ఊష్మాలు అంటే ష స స హ ష, తర్వాత ష స హ. ఇవి ఇక్కడ చూద్దాం. కన్ఫామ్ 1 బిట్ 24 టెట్, 25 టెట్, 22 టెట్, 23 టెట్, డిఎస్సి 24. ఇక మీరు చూసుకోండి. చూసుకున్న తర్వాత లెర్నర్ జోన్ చెప్పేటువంటి వ్యక్తి తప్పు చెప్తున్నాడా ఒప్పు చెప్తున్నాడా అనేది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ రా, ఇవన్నీ ఇప్పుడు వాడకంలో లేవు. ఇవి వీటి రీప్లేస్ సబ్స్టిట్యూషన్లో వచ్చినాయి అనుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉభయాక్షరాలు అన్నాం కదండి, డిఎస్సి 2024లో వచ్చింది. తర్వాత టెట్లో కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. 24 టెట్లో ఒక క్వశ్చన్ అడిగిరు దీని మీద, చూద్దాం. ఇక్కడ మళ్ళీ మనకు 22 టెట్లో కూడా అడిగిర్రు. మనం ఆల్రెడీ పేపర్ డిస్కషన్ అయిపోయింది. ఇంకా ఫుల్ వీడియో అనేది రేపు లేదా ఎల్లుండి వస్తుంది. ఇక్కడ ఉభయాక్షరాలు అంటే 3, ఒకటి 0 అంటే పూర్ణ బిందువు, ఇంకొకటి అరసున్న, మూడవది విసర్గ. ఇక్కడ అరసున్నకు గ్రాంధిక భాషలో ప్రాధాన్యం ఉన్నది. అంటే ఇదే అడిగిర్రు. ఇక్కడ 3 ఇచ్చిర్రు, ఇంకొకటి ఏదో ఇచ్చిర్రు, ఇది ఇచ్చిర్రు. ఇట్లా ఒక్క నిమిషం ఆగండి. ఇట్లా 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 ఒకటి, ఇట్లా ఒకటి, ఇట్లా ఒకటి, 1 2 3 4 ఇవి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ క్రింది వాటిలో గ్రాంధిక భాషలో ప్రాధాన్యం ఉన్నది ఏది అని అడిగిర్రు. అరసున్న. ఓకే, విసర్గ అనేది సంస్కృత పదాలకు మాత్రమే చేరుతుంది. ఓకే, ఇదంతా కూడా ఈరోజు ఉన్నటువంటి లెసన్. మళ్ళీ మనము చూద్దాం. కొన్ని టెక్స్ట్ బుక్ వెనకాల మనకు కొన్ని ఇచ్చారు. మనకు తెలంగాణ పదాలు, వాటి యొక్క అర్థాలు, ఇవి కూడా తెలుసుకుందాం. ప్రతి లెసన్కి కొన్ని కొత్తవి పదాలు, అర్థాలు, లేదా మనకు జాతీయాలు, లేదా కొన్ని సామెతలు నేర్చుకుందామండి. చూద్దాం. తెలంగాణ పదం అర్థం: గమ్మున, మాట్లాడకుండా. మనము గోనబుద్ధారెడ్డి అల్లు అర్జున్ సినిమా చూసిరు కదా, గమ్మునుండే అంటాడు కదా, అట్లా మాట్లాడకుండా. పిరం అంటే ఏంటిది? ధర ఎక్కువైంది. ఇంత పిరం చెప్తావా అంటే ఇంత ధర చెప్తావా? కూరగాయలు అడిగేటప్పుడు మన అమ్మ వాళ్ళు అడుగుతారు కదా. ఓకే, గొట్టు అంటే కఠినం. ఓకే, జరంత అంటే కొంచెం, జరంత తగ్గియే రాదా రేటు? ఇంత మండుతాన్ని కూరగాయలు ఎట్లా కొనాలి అని అంటాం మనం. జరంత అంటే కొంచెం. లొల్లి, గొడవ. ఏందే నీతో లొల్లి నాకు అని అంటాం కదా మనం. నీతోటి ఏంది నాకు గొడవ అన్నట్టు. నేను ఎందుకు ఇట్లా ఎగ్జాంపుల్స్ చెప్తానంటే మీకు కొంచెం ఫన్నీగా ఇంత 10 నిమిషాలు క్లాస్ విన్నారు. ఇవి కూడా మంచిగా జాయ్ఫుల్గా నేర్చుకుందాం, తప్పేమున్నది. నెక్స్ట్ మస్తు. ఏం మస్తు ఎక్కువ చెప్తున్నావుగా అని అనుకుంటారు మీరు నా గురించి కదా. బీరణ. బీరణ అంటే తొందర. ఓకే, నెక్స్ట్ సైధం గోధుమ పిండి. తర్వాత ముత్తెమంతా కొంచెం. ఒక పాట ఉంటుంది కదా, ముత్తెమంతా పసుపు, అదేదో పాట ఉంటుంది కదా సీరియల్ది, అది సినిమాది. నెక్స్ట్ పైలం అంటే పదిలం జాగ్రత్త. మీకు ఒకటి చెప్తాను వినండి. డిఎస్సి టెట్ వస్తుంది కాబట్టి మీ ఆరోగ్యాలు అనేవి పదిలంగా, ఏంటిది పైలంగా, జాగ్రత్తగా ఉంచుకోండి. ఓకే, బరిగే. ఇక మీరు టీచర్లు అయినాక ఎట్లాగో బరిగే పడతారో, బెత్తం పడతారో, లేకపోతే చేయితోడు కొడతారో చూద్దాం. ఓకే, నొసలు అంటే నుదురు. ఓకే, నెక్స్ట్ గజ్జెలు, పట్టీలు, పట్ట గొలుసులు. ఓకే, వెనక సిరి. తరువాత నేను లెర్నర్ జోన్లో వెనక సిరిగా నేర్చుకుంటా, తర్వాత చూస్తా అని అంటే కుదరదు. ఇక్కడే స్పాట్లో బిట్స్ అన్నీ చేసేయాలి. లెర్నర్ జోన్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ కొట్టేయాలి, తర్వాత మార్క్స్ అన్నీ మనకే మంచిగా రావాలి. నెక్స్ట్ పిసరంతా అంటే కొంచెం. సర్ది, జలుబు. తర్వాత నీ వద్ది అంటే నిజము.
ఇంకొన్ని రేపటి క్లాస్లో అంటే నెక్స్ట్ క్లాస్ వర్షంలో నేర్చుకుందామండి. మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటిదంటే, మన ఫ్రెండ్స్ కొందరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. లైక్స్ కూడా కొట్టండి. మీకు లైక్ కొట్టినంత మాత్రాన మీకు ఇబ్బంది ఉండదు కదండి. కొడితే మీకు ఒక ఫీడ్ అనేది తొందరగా వస్తుంది. తర్వాత మనకు బిట్స్ చేస్తున్నారు కొందరు మిత్రులు, దాంట్లో కామెంట్ పెడుతున్నారు. కామెంట్ పెట్టకండి. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే పెట్టండి, లేదా మీ యొక్క డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా అవి పెట్టండి. పోల్ చేయండి. అక్కడ పోలింగ్ ఇచ్చాం మేము, మీరు పోల్ చేయకుండా కామెంట్ చేస్తున్నారు. మేము ప్రతి ఒక్క కామెంటు అంటే దాదాపుగా మనం ఈరోజు వరకు 90 క్వశ్చన్స్ అనేవి మనం పోస్టులలో పెట్టాం. అంటే 90కి మీరు కామెంట్ చేశారనుకోండి, మేము 90కి సమాధానం ఇవ్వాలంటే మేము కూడా డిఎస్సి ఆస్పిరెంటే కదా, మేము పాటించాలి కదా. మేము చదువుకుంటున్నాం, మాకు టైం అనేది సరిపోవాలి కదా. కాబట్టి సహకరించండి. మీరు అందరూ మంచివారే అనుకుంటున్నాం. మీరు మీ ఫ్రెండ్స్కి కూడా చేపిస్తారనే నమ్మకం మాకుంది. ఓకే అండి, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.